ఇది సంతోషకరమైన సువర్తమానం. ఏంటంటే ఆ నక్షత్రాన్ని చూసినాం. మీరు చూడండి, నక్షత్రం చిన్నదా పెద్దదా? కొన్ని ఇళ్ల మీద నక్షత్రాలు చిన్నవి పెడతాం, కొన్ని ఇళ్ల మీద పెద్దవి పెడతాం. కాబట్టి నక్షత్రం చిన్నదా పెద్దదా కాదు, కానీ నీ నక్షత్రమా కాదనేది ముఖ్యం. దేవుడికి స్తోత్రం కలుగుతాం. యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. 22వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా, నక్షత్రములు ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగా ఉన్నవి, దేవునికి ఏమి తెలియదు, వాడంత కారకుల నుండి ఆయన న్యాయం కడగనున్నా. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. నక్షత్రముల ఔన్నత్యము చూడుము, అవి ఎంత దూరాన కనపడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నక్షత్రముల యొక్క గొప్పతనం ఏంటి అంటే అవి ప్రకాశిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి వెలుగునిస్తా ఉన్నాయి. నక్షత్రం యొక్క ఔన్నత్యం. అదే విధంగా యోబు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. అందులో సంధ్య వేళను ప్రకాశించే నక్షత్రములకు అంధకారం కమ్మును గాక. ఒక్క నిమిషం అండి. ఈ నక్షత్రం ఏ నక్షత్రం? సంధ్య వేళ. మీకు విషయం తెలుసా? రాత్రి ఇప్పుడు కాగానే మనం ఆకాశాన్ని చూస్తాం, అవునా కాదా? అవకాశంలో ఏం కనపడాలి మనకు? చూడగానే నక్షత్రాలు కనపడాలి. ఏం కనపడాలా? ఒకవేళ నక్షత్రాలు కనపడాలి అనుకోండి, మనకి ఏ సిగ్నల్ అన్నట్టు? మబ్బు పట్టింది. ఏం పట్టింది? మబ్బు పట్టింది, వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి సూచన. సంధ్య వేళ, అది సాయంకాలం పూట. అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి కనపడే చుక్కలు వేరు, నక్షత్రాలు వేరు, అలాగనే వాటి ఔన్నత్యం వేరు. భూలోకంలో కూడా మనందరం కూడా నక్షత్రాలు. దేవుని స్తోత్రం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టార్, అవునా కదా? భూమి మీద సూపర్ స్టార్ ఉన్నాడు. ఏ స్టార్ ఉన్నాడు? సూపర్ స్టార్ ఉన్నాడు, మెగా స్టార్ ఉన్నాడు, రెబల్ స్టార్ ఉన్నాడు, పవర్ స్టార్ ఉన్నాడు. ఇంకా దేవునికి స్తోత్రం. ఈ స్టార్లన్నీ కూడా భూమి మీద ఉన్నాయి. కానీ మనందరం యేసు స్టార్ చెప్పకూడదు. ఏ స్టార్? ఏ స్టార్ చెప్పాలన్నా? నేను ఏ స్టార్? యేసు స్టార్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఎవరి కోసం ప్రకాశించాలా? దేవునికి స్తోత్రం. ఎవరి కోసం ప్రకాశించాలా? యేసు కొరకు. యేసు స్టార్ అంటే దేన్ని అంటారండి? యేసు కొరకు ప్రకాశించేదాన్ని యేసు స్టార్ అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనందరం కూడా దేవుని సేవకులమని ఎందుకు అనుకుంటున్నాము? ఇందాక అనుకున్నట్టుగా ఆయన సేవ చేస్తున్నాం కనుక ఆయన సేవకులం. ఆయన సేవ చేస్తున్నాం కనుక మనకు బిరుదులు వచ్చినాయి. ఏమొచ్చినాయండి చెప్పండి? నన్ను ఎవరైనా ఒకవేళ నీ యేసుప్రభు నమ్ముకోకపోతే, నీ యేసుప్రభు సేవకు రాకపోతే నన్ను ఎంత చూస్తారని అందరూ నా స్థాయిని బట్టే చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాకు ఏమి లేకపోయినా ఏం చూస్తారు? దేవుని సేవ, దేవుని స్తోత్రం. ప్రతి స్టార్ కూడా దాని యొక్క గుణాన్ని ప్రచురిస్తా ఉంది. ప్రతి స్టార్, ప్రతి ఒక్క నక్షత్రం దాని యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తా ఉంది. ప్రతి ఒక్క నక్షత్రం దాని యొక్క పనిని కొనసాగిస్తాం. అలాగనే దేవుని సేవకులమైన మనం కూడా ఆయన కొరకు వెలిగే వారంగా ఉంటాం. దేవుని స్తోత్రం. మనం బజారుపడి 10 మందిని కలిసి బైబిల్ పట్టుకొని పోతా ఉంటే తక్కువలు అంటా ఉంటారు. ఏమంటారు చెప్పండి? యేసు ప్రభువుని పోతారు, యేసు ప్రభువుని పోతారు. ఎవరు పెడతారంట? చెప్పాలి. ఎవరు పోతారు? ఒకసారి మా ఊర్లో నేను ఏం చేశానంటే, అన్ని సేవకులు వస్తే ఏం లేదంటే బజారుకు పోతామని పోయాం. బజారుకు పోయినా మేము సువార్త చెప్పలేదు, పాట పాడలేదు, ఏం చేయలేదు. మేము పోతుంటే మా వెనకాల సభ్యులు పడతాను. అయ్యగారు పోతాను, అయ్యగారు పోతాను. ఎవరు పోతాం? పాస్టర్ గారు పోతాను, పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? మనం యేసు స్టార్. చెప్పండి చెప్పండి, ఏ స్టార్ మనం? ఏ స్టార్ అండి మనం? యేసు స్టార్. అందుకోసమే వారు ఆ నక్షత్రం చూసి ఈ రోజు మన చూసి ఎంతమంది సంతోషపడతారు? అవునా కదా? మనం ఏ ఇంటికి దర్శించడానికి వెళ్ళినా మనం ఎంత సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ రోగిగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆ ఇంటిని దర్శించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? ఉన్నాయి. ఎవరు వస్తారు? దేవుని సేవకుడు వస్తామని సంతోషపడి వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని మర్చిపోయి మన ఇంట్లోకి ఆహ్వానించుకుంటున్నారు. వెళ్ళి వారికి ప్రార్థన చేసినప్పుడు వారు ఆదరించబడుతున్నారు. దేవునికి స్తోత్రం.
కాబట్టి దేవుని యొక్క ప్రభావం చేత నింపబడిన ఈ స్టార్లే దేవుని సేవకు దేవుని స్తోత్రం.